హాయ్ అండి అందరికీ. టుడే మన రెసిపీ బ్రోకలీతో మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు రొటీన్గా చేసుకునే బ్రోకలీ కర్రీ, ఫ్రై లేదా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం మానేసి ఒక్కసారి ఈ రెసిపీని నా స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. మరి ఎప్పుడైనా బ్రోకలీని తెచ్చుకున్నా కూడా ఇదే స్టైల్లో చేసుకొని తినేస్తారనమాట. సో ఇంత టేస్టీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయకుండా. ఇక్కడ నేను ఒక కడాయి తీసుకొని అందులో కాసిన్ని వాటర్ని హీట్ చేసుకున్న తర్వాత బ్రోకలీని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట, అంటే ఉడకబెట్టేసుకోవాలి. ఇలా ఉడకబెట్టడం ద్వారా ఏంటంటే బ్రోకలీలో ఉన్న పెస్టిసైడ్స్ కానీ లేదంటే పురుగులు ఏమైనా ఉన్నా కూడా వెళ్ళిపోతాయనేసి అలాగ ఉడికించుకోవాలన్నమాట. అదే ప్యాన్లోకి వాటర్ అంతా తీసేసి అదే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని బాగా హీట్ చేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను ఇలాగ ఫ్రై చేసుకొని తీసుకోవాలి. ఇందులోనే 2 మీడియం సైజు గల ఉల్లిగడ్డల్ని సన్న సన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఇందులోనే 4-5 ఎల్లిపాయ రెక్కల్ని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టమోటాను 4 ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా యాడ్ చేసుకున్న పల్లీల మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాజీరా, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, మీడియం సైజ్ ఒక ఉల్లిగడ్డలో హాఫ్ని కట్ చేసి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిగడ్డలంతా కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పల్లీలు, టొమాటో, ఆనియన్ పేస్ట్ను కూడా యాడ్ చేసుకొని ఇవి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్రై అయిపోయిన తర్వాత ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది. ఇలా రిలీజ్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకుంటే ఆయిల్ బయటికి రిలీజ్ అయిపోతుంది. అలా రిలీజ్ అయిపోయిన తర్వాత 100 ml వరకు వాటర్ని యాడ్ చేసి ఇవి మరగక తొలగినే 1 టేబుల్ స్పూన్ రుచికి సరిపడినంత సాల్టు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని ఉడికించి ఒక 2-3 నిమిషాలు ఈ గ్రేవీ చిక్కబడిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న ఈ బ్రోకలీని కూడా యాడ్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. చూడండి, ఇక్కడ నేను ఆయిల్ బయటికి రిలీజ్ అవ్వడానికి 5 మినిట్స్ వరకు ఇలా బాగా కుక్ చేసుకున్నాను అనమాట. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు ఇలాగ ఉడికించినట్లయితే ఆయిల్ అంతా బయటికి రిలీజ్ అయిపోయి మంచిగా మగ్గినట్లుగా కనిపిస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బ్రోకలీ కర్రీ రెడీ. ఈ రెసిపీని మీరు చపాతీతో తిన్నా లేక రైస్తో తిన్నా కూడా ఎంతో రుచిగా ఉంటుందన్నమాట. సో ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.